టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు ప్రజాసేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ లాంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని చెప్పారు. ఈ లోపాలను సరిచేసేందుకు జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఏపీలో ఆకస్మిక తనిఖీలు మొదలు పెడతానని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు, వివిధ సేవలపై సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి వారం 4 శాఖల పరిధిలో పథకాలు, సేవలపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను సమీక్షిస్తున్న ఆయన తాజాగా రేషన్, దీపం 2, ఏపీఎస్ ఆర్టీసీ, పంచాయతీ సేవలపై ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ తదితర విధానాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ అభిప్రాయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఎంఓ కార్యదర్శులతో చంద్రబాబు చర్చించారు. రేషన్ సరుకుల పంపిణీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అనే ప్రశ్నకు 74% మంది అవునని సమాధానమిచ్చారు. రేషన్ సరుకుల నాణ్యత ఎలా ఉంది అనే ప్రశ్నకు 76% మంది బాగుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు 62% మంది లేదని చెప్పగా అనేక చోట్ల ఈ సమస్య ఉందని పలువురు వినియోగదారులు చెప్పారు. దీంతో దీపం 2 పథకం ద్వారా ఏటా ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్కే కాదు భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఎంతో ఉపయోగపడుతుందంటూ సీఎం చంద్రబాబుపై గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎంకి ధన్యవాదాలు తెలుపుతూ బిల్ గేట్స్ లేఖ రాశారు. పేదలు, అట్టడుగు వర్గాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధి విషయంలో గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నానని బిల్ గేట్స్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగాన్ని పటిష్టపరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్టెక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దడం తదితర అంశాలపై చంద్రబాబుతో జరిపిన చర్చ ఎంతో ఫలవంతంగా ఉందని బిల్ గేట్స్ లేఖలో ప్రస్తావించారు. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ ను బలోపేతం చేయడం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు మీరు చూపిన ఆసక్తి, మీ చిత్తశుద్ధికి, విజన్ కు నిదర్శనమని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఈసారి తాను ఏపీకి వచ్చే నాటికి చంద్రబాబు నాయకత్వంలో తమ భాగస్వామ్యం అద్భుతమైన పురోగతిని సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. గనుల శాఖలోని ఓ కీలక వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా తన తోడల్లుడికి అమరావతిలో మైనింగ్ లీజ్ ఇప్పించాలని ప్రయత్నించారు. ఈ ప్రతిపాదనకు ఓ ఉన్నతాధికారి బ్రేక్ వేయడంతో విషయం ముఖ్యమంత్రి కార్యాలయం దాకా వెళ్లింది. ప్రతిపాదన పంపిన అధికారికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం గుంటూరు జిల్లాలో రోడ్, మెటల్, గ్రావెల్ కు భారీ డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మైనింగ్ లీజులను అమరావతి నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీలకు ఇచ్చేలా, వాటికి మాత్రమే మెటీరియల్ పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పనుల్లో వేగం పెరిగాక రోడ్డు, మెటల్, గ్రావెల్ కొరత రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలిసి కూడా గనుల శాఖలోని కీలక వ్యక్తి తన తోడలుడికి మైనింగ్ లీజ్ ఇప్పించాలని చూశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఓ అధికారితో ఈ మేరకు ప్రతిపాదన పంపించారు. ఇది చూసి గనుల శాఖ ఉన్నతాధికారి కంగుతిన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. లీజు ప్రతిపాదన వ్యవహారంలో కీలక వ్యక్తి వద్ద మొన్నటి వరకు పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం. అమరావతిలో నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో వర్కుల కోసం భారీగా రోడ్డు, మెటల్, గ్రావెల్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరావతి పరిధిలో మైనింగ్ లీజులు, ప్రత్యేకించి రోడ్డు, మెటల్, గ్రావెల్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రత్యేకంగా సిఆర్డీఏ జోన్లో అమరావతి నిర్మాణ పనులు దక్కించుకున్న కంపెనీలకి లీజులు లేదా సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అది కూడా నామినేషన్ ప్రాతిపదికన ఇవ్వాలని ఆదేశించింది.
పంట పొలాలపై దాడి చేసే ఏనుగులను తరిమి కొట్టడానికి కుంకి ఏనుగులు ఏపీకి వస్తున్నాయి. రేపు కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వాటిని అప్పగించనున్నారు. కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కుంకి ఏనుగులు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడం ఆ రాష్ట్రం అంగీకరించాయి. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 6 కుంకి ఏనుగుల్ని రాష్ట్రానికి కేటాయించారు. రేపు సాయంత్రానికి పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు చేరుకుంటాయి. 22న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 4 కుంకీలను పలమనేరులోని క్యాంపునకు, 2 తిరుపతిలోని జూ పార్కుకు కేటాయిస్తారు. కుంకి ఏనుగుల కోసం చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో ముసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంపును సిద్దం చేశారు. ఈ క్యాంపు కోసం 50 ఎకరాల్ని కేటాయించగా ప్రస్తుతం 20 ఎకరాల్ని వాడుకున్నారు. ఇక్కడ 4 కుంకి ఏనుగులకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలిఫెంట్ బాత్, వాటర్ టబ్, షెడ్లు, కిచెన్, మావిటి క్వార్టర్స్, రోడ్లు, విద్యుత్, సోలార్, సహజ నీళ్ల కుంట, వాటర్ ట్యాంక్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఏనుగుల ఆరోగ్యం కోసం పశువుల ఆసుపత్రి, వైద్యుల కోసం ప్రతిపాదన పెట్టారు. ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు. సంఘాల ప్రతినిధులు చేసిన డిమాండ్లపై అధికారుల నుంచి సానుకూలత వ్యక్తం కాకపోవడంతో తమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది. రేపు ఉమ్మడి 13 జిల్లాల్లోని జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడి కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో 117కు ప్రత్యామ్నాయంపై సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల బదిలీలకు ప్రభుత్వం సన్నద్దమైన సమయంలో వాటిలో అనేక మార్పులు కోరుతూ ఈ నెల 16న అధికారులకు ఐక్య వేదిక నోటీసు ఇచ్చింది. దశలవారీగా ఉద్యమం చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, డైరెక్టర్ బి విజయరామరాజు సోమవారం మంగళగిరిలోని విద్యాభవన్లో ఐక్య వేదిక ప్రతినిధులతో చర్చలు జరిపారు. చాలా అంశాల్లో సానుకూలత వచ్చినా కొన్ని అంశాల్లో డిమాండ్లు పరిష్కరించకపోవడంతో తమ కార్యాచరణ కొనసాగిస్తామని ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ఆంగ్లంతో పాటు సమాంతరంగా తెలుగు మీడియం, ఇతర మీడియంలను కొనసాగించాలని, ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటితే 2వ సెక్షన్ ఇవ్వాలని ప్రతినిధులు పట్టుబట్టారు. మీడియం గత కొన్నేళ్లుగా కొనసాగుతుందని, దానిని ఇప్పుడు మార్చలేమని అధికారులు స్పష్టం చేశారు. పైగా అది ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో 53 మంది విద్యార్థులు దాటితే 2వ సెక్షన్ ఇస్తున్నారని, దానికి బదులుగా 45 మంది దాటితే 2వ సెక్షన్ ఇవ్వాలని కోరగా అది సాధ్యం కాదని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్లో ఇవాల్టి నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ప్లాంటులో ఇటీవల వరకు 13,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉండేవారు. అందులో 1,750 మందిని అధికారికంగా, 1,000 మందిని అనధికారికంగా తొలగించారు. దీంతో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, ఇకపై ఎవరిని తొలగించబోమంటూ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు సిద్దమయ్యారు. మరోవైపు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు కార్మికులు సమ్మె చేయనున్నారు. ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని, సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నట్లు సంఘాల నాయకులు తెలిపారు. సమ్మె యోచన విరమించుకోవాలని యాజమాన్యం ఆర్ఎల్సీ కోరినా నిరాకరించారు. స్పష్టమైన హామీ ఇస్తేనే విరమిస్తామని చెప్పారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో నేటి నుంచి అధికారులు 2 షిఫ్టుల్లో విధులు నిర్వహించాలని యాజమాన్యం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు భారీ బందోబస్తుకు పోలీసులు సిద్దమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో విధుల నుంచి తొలగించిన 2,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను 24 గంటల్లోగా విధుల్లోకి తీసుకోకపోతే కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతుగా 21 నుంచి ఆమరణ దీక్షకు దిగుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అల్టిమేటం ఇచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె శివార్లోని బీకేపల్లె సర్వే నెంబర్ 552లోని భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తెలిసింది. ఈ సర్వే నెంబర్లో 10.05 ఎకరాలు ఉండగా అందులో ఓ మాజీ సైనికుడి కుటుంబం నుంచి సర్వే నెంబర్ 552-7లో 3.40 ఎకరాలు, సర్వే నెంబర్ 552-8లో 0.50 ఎకరాలను పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ కు 18 సెంట్లు పోయింది. అదే 552
1-7కు ఆనుకొని ఉన్న 552-1 పాట్లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ స్తంభాలు నాటి ఫెన్సింగ్ వేసింది. బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పట్లో ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించింది. తాజాగా కలెక్టర్ చామకూరి శ్రీధర్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, స్థానిక తహసీల్దార్ ధనుంజయులు దీనిపై దృష్టి సారించారు. సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మండల సర్వేయర్ రెడ్డి రాజశేఖర్ బాబు, ఆర్ఐ భరత్ రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లారు. సర్వే నెంబర్ 552లోని 10 ఎకరాలకు సరిహద్దులు నిర్ణయించి సర్వే చేశారు. ఇందులో పెద్దిరెడ్డి భార్య పేరున ఉన్న భూమికి ఆనుకొని సర్వే నెంబర్ 552-1లో ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు గుర్తించి హద్దులు నిర్ణయించామని తహసీల్దార్ ధనుంజయులు పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ పై గన్నవరం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు చేపట్టి తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ రూరల్, బాపులపాడు, గన్నవరం మండలాల పరిధిలో వంశీ అక్రమ మైనింగ్ కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల నష్టం చేశారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ తేల్చింది. దీనిపై గన్నవరం పోలీసులు ఈ నెల 14న కేసు నమోదు చేశారు. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆయన తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పిటిషనర్పై అర్ధరాత్రి కేసు నమోదు చేశారన్నారు. ప్రతి కేసులోనూ ఎంఎండీఆర్ యాక్టును చేరుస్తున్నారన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరయ్యాక ఫేక్ పట్టాలపై కేసుపై తిరిగి దర్యాప్తు జరిపి ఆ కేసులో అరెస్టు చేశారన్నారు. ప్రస్తుత కేసులో పీటీ వారెంట్ జారీ చేస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమవుతుందన్నారు. పిటిషనర్ పై కేసు నమోదులో చట్ట నిబంధనలు పాటించామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీనారాయణ వాదించారు. ఫేక్ పట్టాల జారీ కేసులో పిటిషనర్ మొదటి నిందితుడిగా ఉన్నారన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఛార్జ్షీట్లో పేరు చేర్చకుండా పిటిషనర్ దర్యాప్తు అధికారిని ప్రభావితం చేశారన్నారు. మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి, ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తుది తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు అనుకూలంగా రాని పక్షంలో బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించాలని రాజ్ కసిరెడ్డికి సూచించింది. మద్యం స్కామ్స్ కేసులో సిఐడి సిఆర్పిసి 160 ప్రకారం తనకు నోటీసులు జారీ చేసిందని, హైదరాబాద్లో ఉంటున్న తనకు నోటీసులు జారీ చేసే అధికారం ఏపీసీఐడీకి లేదంటూ గత నెల 10న కసిరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కుమారుడి అరెస్టు అక్రమమని జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించడంతో ఆ తీర్పును ఉపేందర్ రెడ్డి ఈ నెల 9వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ 2 పిటిషన్లను కలిపి జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కసిరెడ్డి అరెస్టు అక్రమమని, సిఆర్పిసి 160 ప్రకారం మరో రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తికి సమన్లు జారీ చేసే అధికారం ఏపీసీఐడీకి లేదని మహేష్ జట్మాలని వాదనలు వినిపించారు. ఏప్రిల్ 21న విచారణకు స్వచ్ఛందంగా హాజరవుతానని చెప్పినప్పటికీ హైదరాబాద్ ఎయిర్పోర్టులో అరెస్టు చేశారని, అరెస్టు చేసినప్పుడు లేని సెక్షన్లను కుట్రపూరితంగా రిమాండ్ రిపోర్టులో చేర్చారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తరపున లూధ్రా వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలోనూ, కస్టడీ సమయంలోనూ పీసీ యాక్టుపై రాజ్ కసిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో మాత్రం అభ్యంతరాలు లేవనెత్తారని తెలిపారు. ఏపీ మద్యం కుంభకోణం చిన్న విషయమేమీ కాదని, 100 కోట్ల అవినీతికి సంబంధించిన అంశమని, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం జరిగిందని తెలిపారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వాంగ్మూలం నమోదుకు అనుమతి కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏసీబీ కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. రాజశేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఏసీబీ కోర్టు నేటికి రిజర్వ్ చేసింది. గోవిందప్ప బాలాజీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో నిందితుడు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను ఏసీబీ కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇక ఈ కేసులో కసిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు పైలా దిలీప్ బెయిల్ పిటిషన్పై సిట్ అధికారులు సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై వాదనను కోర్టు నేటికి వాయిదా వేసింది.
వైసీపీ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 3 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న కల్తీ సారా మరణాలపై విచారణకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్సును నియమించింది. ఆ ఘటనలో అప్పట్లో 20 మందికి పైగా మరణించారు. గత ప్రభుత్వం ఈ మరణాలను ధృవీకరించకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. అవి సహజ మరణాలంటూ బుకాయించింది. అయితే అవి ఖచ్చితంగా కల్తీ సారా మరణాలేనని అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రకటించారు. సీఎంగా జగన్ తీరు అప్పట్లోనే తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ మరణాలపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. అప్పట్లో ఏం జరిగిందనేది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక నివేదికను సమర్పించారు. దాని ఆధారంగా ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిషోర్ నేతృత్వం వహించే ఈ టాస్క్ ఫోర్సులో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ పి ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ మరణాలపై అప్పట్లో 4 కేసులు నమోదయ్యాయి. వాటిపై బృందం దృష్టి సారించనుంది. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో 2022 మార్చి 7 నుంచి 16వ తేదీ మధ్యలో 20 మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. వాంతులు, కడుపు నొప్పి, నాడి పడిపోవడం, కుప్పకూలిపోవడంతో వంటి ఒకే రకమైన లక్షణాలు మరణించడానికి ముందు అందరిలో కనిపించాయి. చాలా మంది ఆసుపత్రికి తీసుకెళ్లక ముందే చనిపోయారు. కల్తీ మద్యం తాగి తమ వారంతా చనిపోయారని బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం మాత్రం బాధితుల ఆరోపణలను తోసిపుచ్చింది. విచారణకు ఆదేశించడం గానీ, జిల్లా యంత్రాంగం నుంచి నివేదికలు తెప్పించుకోవడం గానీ చేయలేదు. వర్షాకాలం సమీపిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల యాజమాన్య నిర్వహణకు నోచుకోవడం లేదు. యాజమాన్య నిర్వహణకు 344.39 కోట్లు కావాలని జలవనరుల శాఖ కోరినా ఆర్థిక శాఖ నుంచి సానుకూల స్పందన రాలేదు. నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించడంతో పాటు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినా ఫలితం లేకుండా పోయింది. ఆర్థిక శాఖ వద్ద ఫైలు ఇంకా పెండింగ్ లో ఉంది. బుడమేరు వరద బీభత్సం నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలతో ముప్పు ఏర్పడితే పరిస్థితి ఏమిటని జలవనరుల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు, కాలువల సాధారణ యాజమాన్య నిర్వహణ కోసం ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సగటున 2 కోట్ల చొప్పున మొత్తం 344.39 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అంచనా వేసింది. వానాకాలం వచ్చేలోగా ప్రాజెక్టుల మరమ్మతులు, రేడియల్ గేట్లకు గ్రీజు పూయడం, ఇతర నిర్వహణ చర్యలతో పాటు పంట కాలువల పూడికతీత పనులు చేయాలని నిర్ణయించింది. దీంతో నిధులు కేటాయించాలని మొదట ఆర్థిక శాఖను కోరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయలతో సరిపెట్టుకోవాలని సలహా ఇస్తూ ఆర్థిక శాఖ ఫైలును పంపింది. జలవనరుల శాఖకు కేటాయించిన నిధుల నుంచే ప్రాధాన్య క్రమంలో నిధులు వాడుకోవచ్చంటూ సూచించింది. ప్రాజెక్టుల వారీగా నిధులు కేటాయించాక వేరే పనుల కోసం ఎలా ఖర్చు చేయగలమని జలవనరుల శాఖ ప్రశ్నిస్తోంది. ప్రాజెక్టుల వారీగా కాకుండా ఏక మొత్తంలో నిధులు కేటాయిస్తే ప్రాధాన్య క్రమంలో ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెబుతోంది. ఆర్థిక శాఖ ఉచిత సలహాపై జలవనరుల శాఖ మండిపడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు బేడీలు వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు అదే పోడు రైతులకు తమ భూములు పంచడమే కాకుండా ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇచ్చి పండ్ల తోటలు పెంచే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం 12,600 కోట్లతో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని మాచారంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 27 మంది రైతులు పండ్ల తోటలకు ఏర్పాట్లు చేసిన స్ప్రింక్లర్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. తెలంగాణలో 6 లక్షల ఎకరాల్లో 2.70 లక్షల మంది రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే కాకుండా అచ్చంపేట నియోజకవర్గంలో వచ్చే 100 రోజుల్లో విద్యుత్ మోటార్లను తొలగించి కేవలం సోలార్ ఆధారిత పంపు సెట్లు 100% బిగించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైతే కొత్తగా వచ్చిన ఐఏఎస్ ను డిప్యూటేషన్ చేయాలని సూచించారు. ప్రస్తుతం ఈ పథకం లబ్ధిదారుల్లో డిగ్రీ చదివిన వారిని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శిక్షణ ఇచ్చేందుకు పంపించాలని, వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వాలని అన్నారు. సోలార్ పంపు సెట్లను రైతులు బిగించుకోవాలంటే వారికి సాగు కోసమే కాకుండా సోలార్ విద్యుత్ అదనపు ఉత్పత్తి ద్వారా నెలకు 5,000 వరకు ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరా సౌర గిరి జల పథకాన్ని నల్లమల్ల డిక్లరేషన్ గా పేర్కొని ఈ పథకం కింద చేసే పనుల డిక్లరేషన్ ను ఆవిష్కరించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల్లో కీలక భూమిక పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను
క్రాస్ ఎగ్జామినేషన్ చేశాకే జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరున కమిషన్ గడువు ముగియనుంది. కేసీఆర్తో పాటు గత సర్కారులో మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటలను విచారించకుండానే కమిషన్ కు లభించిన పత్రాల ఆధారంగా వారి పాత్రను నిర్ధారిస్తూ నివేదికను వారం రోజుల్లోపు ఇవ్వాలని కమిషన్ యోచించింది. ఈ నెల 22వ తేదీ తర్వాత నివేదిక ఇచ్చేయాలని కమిషన్ ఇదివరకే సంకేతాలిచ్చింది. కానీ అకస్మాత్తుగా కమిషన్ విచారణ గడువును జూలై 31 దాకా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా జీవో జారీ చేశారు. ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేస్తున్నప్పుడు ఆ అభియోగాలపై సదరు వ్యక్తి సంజాషికి చెప్పుకోవడానికి అవకాశాలు ఇవ్వాలని సహజ న్యాయ సూత్రాలు చెబుతున్నాయి. దాంతో ఆ న్యాయ సూత్రాలను అనుసరించే కేసీఆర్ ను విచారణకు పిలిచి ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందుకు వెళ్లాలని కమిషన్ యోచించినట్లు సమాచారం. ఆ మేరకు కేసీఆర్ కు కమిషన్ సమన్లు పంపించే అవకాశాలున్నాయని, పంపాక వారం రోజుల్లోపు హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల మాదిరిగా హైదరాబాద్, విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు. అవసరమైన సరంజామాను ఆన్లైన్లో తెప్పించుకున్నారు. బాంబులను ఎలా పేల్చాలనే దానిపై రంపచోడవరం అడవుల్లో రిహార్సల్స్ చేశారు. సౌదీలో ఉండే ఉగ్రవాద నాయకుల ఆదేశాలతో పక్కా ప్రణాళికను అమలు చేసే ప్రయత్నంలో ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పట్టుబడ్డారు. ఆదివారం అరెస్టైన విజయనగరానికి చెందిన సిరాజ్ రెహమాన్, హైదరాబాద్ కు చెందిన సయ్యద్ సమీర్ రిమాండ్ రిపోర్టులో నిందితుల ఆర్థిక లావాదేవీలు సహా సంచలన విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో సిరాజ్, సమీర్ ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరిద్దరూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితులయ్యారు. బీటెక్ పూర్తయ్యాక సమీర్ సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా పనిచేశాడు. ఈ క్రమంలో సౌదీలోని పలు ఉగ్రవాద సంస్థల హ్యాండర్లతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. సిరాజ్, సమీర్ సౌదీలోని ఐఎస్ హ్యాండర్లు ఇచ్చే ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ముస్లిం యువతను ఆకర్షించేందుకు అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థను స్థాపించారు. సోషల్ మీడియాలో మ్యాజిక్ లాంతర్ పేరుతో ఖాతాను తెరిచి అహిం సంస్థలో సభ్యత్వాలిచ్చారు. అలా పదుల సంఖ్యలో యువతులు, మైనర్లను వీరు అహింలో చేర్చుకున్నారు. సౌదీలోని హ్యాండర్ల ఆదేశాలతో హైదరాబాద్, విజయనగరంలో పేలుళ్లకు కుట్రలు. ఈసారి ఎండాకాలం వానాకాలాన్ని తలపించింది. పొద్దంతా ఎండలు కాసినా సాయంత్రానికి వర్షాలు పడ్డాయి. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కంటే ఈదురుగాలులతో కూడిన వానలే ఎక్కువగా కురిశాయి. ఇవాళ కొన్ని చోట్ల, రేపు చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు మొత్తం 11 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇవాళ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇటు నైరుతి రుతుపవనాల విస్తరణకు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతం, దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. వచ్చే 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన వడగాల్పులతో అల్లాడిన ఏపీ ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇవాళ, రేపు రాయలసీమలో పలు చోట్ల, కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టించింది. నగర వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. నగరంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు వాహనాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై నీళ్లు చెరువులను తలపించాయి. హెన్నూరు ప్రాంతంలోని ఓ అనాథాశ్రమంలోకి వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం దాకా మంచాలపై నుంచి దిగే పరిస్థితి లేదు. కేఆర్ పురం పరిధిలోని సాయి లేఅవుట్లో ప్రజలు 2వ రోజు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. స్థానిక ఎమ్మెల్యే బైరతి బస్వరాజ్ ఎక్స్కవేటర్ పై ఎక్కి వివిధ ప్రాంతాలను సందర్శించారు. డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు కొనసాగించారు. రబ్బరు బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యలహంకలోని అట్టూరు ప్రాంతంలో విశ్వనాథ ఆలయం నీట మునిగింది. ఈ ప్రాంతంలోని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. నెలమంగళ మార్గంలో జాతీయ రహదారి సర్వీస్ రోడ్లపై 4 అడుగులకు పైగా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సివిల్ డిఫెన్స్, పోలీసులు, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మహదేవపురంలోని చన్నసంద్ర వద్ద రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శశికళ అనే మహిళపై గోడ కూలి పట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
తెలంగాణలో విమానాశ్రయాలను తలపించేలా ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన 3 ప్రధాన రైల్వే స్టేషన్లు ప్రారంభానికి సిద్దమయ్యాయి. అధునాతన సౌకర్యాలు, కళ్లు చెదిరే ఎలివేషన్లతో చేపట్టిన నిర్మాణాలు ఆవిష్కరణకు అడుగు దూరంలో ఉన్నాయి. అమృత్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ స్టేషన్లను ఆధునీకరించింది. ఆయా స్టేషన్లో అత్యాధునిక వసతులను కల్పించింది. 12 మీటర్ల విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్టులు, ఎక్స్కలేటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, సరికొత్త టికెట్ కౌంటర్లు, స్నానాల గదులతో వాష్రూమ్లు, టీవీలు, వైఫై, ఆకట్టుకునేలా రూపొందించిన స్టేషన్ ముఖద్వారాలు, కనువిందు చేసే వెయిటింగ్ హాళ్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేసింది. ప్రధాని మోదీ గురువారం వర్చువల్ గా ప్రారంభించబోయే 103 రైల్వే స్టేషన్లో ఈ 3 స్టేషన్లు కూడా ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వరంగల్ స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా 25.41 కోట్లతో ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. ఎత్తైన శిలా స్తంభాలపై ఉన్న గజరాజులు ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నట్లుగా స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. ప్లాట్ఫామ్ గోడపై కాకతీయుల చిత్రాలను అందంగా వేశారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనం ఉండేలా ల్యాండ్స్కేపింగ్ చేశారు. స్టేషన్ ముందు కుడివైపు ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ స్వాపింగ్ పాయింట్ నిర్మించారు. గత ఏడాది ఆగస్టు 6న కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. భారత్లో ఆశ్రయం కోరుతూ ఓ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మశాల కాదని, ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో దేశం ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొంది. అసలు ఇక్కడ స్థిరపడేందుకు మీకేం హక్కు ఉందని పిటిషనర్ను ప్రశ్నించింది. ఎల్టీటీఈతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో 2015లో ఒక శ్రీలంక జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ట్రయల్ కోర్టు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతన్ని దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2022లో అతను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం శిక్షను 7 ఏళ్లకు తగ్గించింది. గూఢాచర్యం ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన వివరాలు వెల్లడయ్యాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవన శైలి కొనసాగిస్తోంది. ఆమె ఆదాయానికి, విలాస జీవితానికి ఎక్కడా పొంతనలేదు. విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. ఖరీదైన హోటల్లో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లోనే భోజనం చేసేది. ఆమె పాక్ పర్యటన ఖర్చంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు. అంతేగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా పర్యటనకు వెళ్లింది. అక్కడ కూడా లగ్జరీ కార్లలో ప్రయాణించింది. అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్లింది. ఈమె ఈ ఏడాది జనవరిలో కాశ్మీర్లోని పహల్గాం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం 3 నెలలకే అక్కడ ఉగ్రదాడి జరిగింది. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ పోరాటం కూడా ముగిసింది. ప్లే ఆఫ్స్ లో మిగిలిన ఒక్క బెర్త్ కోసం రేసులో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఎల్ఎస్జీ బోల్తా పడింది. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో ఓడింది. దీంతో 12 మ్యాచ్లు 10 పాయింట్లతో అధికారికంగా పంతసేన ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. అటు భారీ ఛేదనలో అభిషేక్ శర్మ 59తో పాటు రైజర్స్ బ్యాటర్లు కలిసికట్టుగా కదం తొక్కడంతో వీరికి 4వ విజయం దక్కింది. ముందుగా లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసింది. మార్ష్ 65, మార్క్రమ్ 61 అర్ధ సెంచరీలు సాధించగా పూరన్ 45 ఆకట్టుకున్నాడు. యశాన్ కు 2 వికెట్లు దక్కాయి. సుదీర్ఘకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలోనైనా పుంజుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఇవాళ ప్రారంభమయ్యే టోర్నీలో జపాన్ కు చెందిన నట్సుకి నిధైరాతో సింధు తొలి రౌండ్లో తలపడనుంది. ప్రణయ్ కు మొదటి రౌండ్లోనే 5వ సీడ్ కెంటా నిషిమోటో రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురుకానున్నాడు. మహిళల సింగిల్స్ లో మాలవిక, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, పురుషుల సింగిల్స్ లో సతీష్ కర్ణాకరన్, ప్రియాంశు రజావత్ బరిలో నిలిచారు. మిక్స్డ్ లో ధ్రువ్, కపిల్, తనిషా, రోహన్, రుత్విక, శివాని, పురుషుల డబుల్స్ లో హరిహరన్, రూబన్ తలపడనున్నారు. ప్రపంచ మాజీ నెంబర్ 1 కిడాంబి శ్రీకాంత్, తరుణ్ క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.